ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణను అప్పుల గడ్డకెక్కించినట్లు ధ్వజమెత్తారు. 2023లో మా వద్ద 7 లక్షల కోట్లు అప్పు చేయడంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 18,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసింది. ఆ రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. సినిమా డైలాగులు వద్దు కేసీఆర్, అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుదామని అనుకుంటే ఆయన ఫామ్ హౌస్ ఉండి సోది మాట్లాడడం కాదు. నిజంగా నీకు గట్టిగా కొట్టే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశావో అసెంబ్లీ ముందు వివరంగా చెప్పాలని అన్నారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, దళితుల కోసం 3 ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి హామీలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్కు ఉంటే అది ప్రజల్ని మోసం చేయడమే అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకొని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ది అని, ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశామన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం 18,000 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం 3,000 కోట్లు మాత్రమే. కానీ మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21,000 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫామ్ హౌస్కు వచ్చినోళ్లకు చోద్యం చెప్పాడు కదూ, అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.